నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అటు బాలకృష్ణ ఫ్యాన్స్, ఇటు చిరంజీవి ఫ్యాన్స్, వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రావాలని చాలామంది నెటిజన్స్కు అభిమానులు కోరుకుంటున్నారు. మరి వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూసే అవకాశం ఎప్పుడు ఉంటుంది ఏంటి అనే దాని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, స్క్రీన్ పైన బాలకృష్ణని, చిరంజీవిని ఒకటే స్క్రీన్ పైన ఒకటే సినిమాలో చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. కానీ మరి అది కలగానే మిగిలిపోతుందా, నిజంగానే ఎప్పుడైనా వస్తుందా, రాదా? అసలు వాళ్ళిద్దరిని కలిపి సినిమా తీయకపోవడానికి గల కారణాలు ఏంటంటారు? అంటే వీళ్ళు రిటైర్ అయిపోయే లోపు అయితే ఒక సినిమా వచ్చే అవకాశం ఉంది. సార్ అది ఎప్పుడు సార్? చాలామంది ఎదురు చూస్తున్నారు. అంటే రిటైర్మెంట్ ఎప్పుడు అనేది కూడా ఒక ప్రశ్నే. ఎందుకంటే వాళ్ళ జోష్ చూస్తుంటే అసలు రిటైర్మెంట్ ఉంటుందా అన్నది కూడా క్వశ్చన్ మార్కే. ఇప్పుడు టెక్నాలజీ మారిన తర్వాత యంగ్గా కూడా చూపించేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఫేసుల్లో ఒకప్పుడైతే కృష్ణ గారు లేదా అక్కినేని నాగేశ్వర గారు వీళ్ళ తెలిసిపోయేది. ఇప్పుడు ఆ టెక్నాలజీలతో కవర్ చేసేస్తున్నారు మొత్తం. అవును, లావుగా ఉన్న వాళ్ళని సన్నగానే చూపిస్తున్నారు. ఎందుకంటే మన బాహుబలిలో అనుష్కని లావుగా ఉన్న అమ్మాయిని చాలా సన్నగా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎందుకు చేయలేదంటే ఒక వరలో రెండు కత్తులు ఎమ్మడవు అంటారు. వాళ్ళిద్దరూ విధంగా చెప్పాలంటే నువ్వా నేనా అంటూ పోటీ పడిన సందర్భాలే. ఎందుకంటే నెంబర్ 1, 2 అనేది ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదు. 10 ఏళ్ల కాలం ఒకళ్ళే నెంబర్ 1లో ఉండడం సాధ్యం కాదు. అది ఎన్టీ రామారావు గారి హయాంలో జరిగింది, కానీ ఆ తర్వాత ఎక్కువ కాలం లేరు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు నెంబర్ 1గా ఉన్నంతకాలం చిరంజీవి గారు నెంబర్ 1గా అంతకాలం లేరు. కంపేర్ చేసుకున్నప్పుడు చూసుకుంటే ఎన్టీ రామారావు గారు చాలా లాంగ్ టర్మ్ ఆయన నెంబర్ 1గా ఏలుతూ వచ్చారు. ఆయన పాతాళ భైరవి హిట్ అయినప్పటి నుంచి కూడా 6వ సినిమాతోనే ఆయన మంచి టాపుల పొజిషన్లోకి వచ్చేసారు. అప్పటిదాకా నెంబర్ 1గా ఉన్న హీరోలు మనకి నాగయ్య గారు, చిత్తూరు నాగయ్య గారు నెంబర్ 1గా ఉండేవాళ్ళు మనకు తెలిసి, మన తరంలో చూసుకుంటే మా చిన్నప్పుడు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ఎప్పటికీ నెంబర్ 1గా మిగిలిపోయారు. అంతకాలం పాటు నెంబర్ 1గా ఉన్నవాడు ఎవరూ లేరు. 1980s వరకు కూడా, రాజకీయాలకు వచ్చే ముందు వరకు కూడా ఆయనే నెంబర్ 1. చిరంజీవి గారు ఖైదీ సినిమాతో స్టార్డమ్ వచ్చింది. ఆ తర్వాత చిరంజీవి గారు నెంబర్ 1గా పొజిషన్కి వెళ్ళారు. ఆయన స్వయం కృషితో వచ్చారు, స్వయం కృషితో సంపాదించుకున్నారు, ఎదిగారు. కానీ ఎక్కువ కాలం నెంబర్ 1గా ఎవరు ఉన్నారని యూనివర్సిటీలు అంటే అది ఎన్టీ రామారావు గారి పేరు చెప్పాల్సి వస్తుంది ఇప్పటికి కూడా. అది ఇక బాలకృష్ణ గారిని, చిరంజీవి గారిని ఒక వరలో రెండు కత్తులు ఎమ్మడం ఎందుకన్నానంటే ఇద్దరు సమూజ్యులుగానే వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే సీనియర్ బాలయ్య బాలనటుడిగా వచ్చారు, 74లో వచ్చారు ఆయన. చిరంజీవి గారికి ఏంటంటే 77, 78లో ఆయన ఎంటర్ అయ్యారు. అంటే ఎలాంటి ఫిలిం ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా చిరంజీవి గారు ఉన్నారు. బ్యాక్గ్రౌండ్తో బాలయ్య ఉన్నారు. చిరంజీవి గారికి ఏంటంటే ఆయన ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినా కానీ ఆయన కూడా బ్యాక్గ్రౌండ్ ఏర్పడింది. అల్లు రామలింగ గారి ఇంట్లో అల్లుడు అవటం వల్ల ఆయన కొంత బ్యాక్గ్రౌండ్ ఏర్పడింది. కానీ ఆయనకి ఆయన నెంబర్ 1గా అవడానికి మళ్ళీ అల్లు రామలింగ గారి బ్యాక్గ్రౌండ్ ఉపయోగపడిందంటే మన సమాధానం మన దగ్గర చెప్పలేము కూడా. సరే, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత అవకాశాలు ఇచ్చినా నిలబెట్టుకోవడం అనేది కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి సో ఆ టాలెంట్ లేకపోతే నిలబడలేరు. ఆ టాలెంట్ చిరంజీవిలో ఉంది. ఇప్పుడు బాలకృష్ణ గారు వచ్చిన పేరు హరికృష్ణ గారికి ఎందుకు రాలేదంటే బాలకృష్ణ గారిలో ఆ టాలెంట్ ఉంది కాబట్టి. కృష్ణ గారి అబ్బాయిలు ఒకళ్ళే పైకి వచ్చారు, మరి ఎన్టీ రామారావు గారి అబ్బాయిల్లో కూడా ఒకళ్ళే పైకి వచ్చారు. మిగతా వాళ్ళు పైకి రాలేదు కదా. అంతమంది పిల్లలు ఉన్నా కానీ మరి బాలకృష్ణ గారికి ఆ వారసత్వం వచ్చింది. అట్లా ఉంటుంది. కాకపోతే వీళ్ళిద్దరూ కలిసి చేసే అవకాశం ఏంటంటే ఎప్పుడు కూడా సమూజ్యాలని ఏకం చేయడానికి చాలా కష్టమండి. అది ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారి విషయంలో చేయగలిగారు. అప్పట్లో దర్శకులు ఒప్పించగలిగారు, అట్లాంటి కథలని యాక్సెప్ట్ చేశారు, జనం కూడా యాక్సెప్ట్ చేశారు. అలా కృష్ణ సోమన్ బాబు సమూజ్యులుగా ఉన్నా కానీ కలిసి చేశారు. మీరు చాలా సినిమాలు మండే గుండెలు కానీ, ఇద్దరే కానీ, కృష్ణ, ఇలా సినిమాలు చాలా ఉన్నాయి వాళ్ళిద్దరు కలిపి చేసిన సినిమాలు. అట్లా చేయగలిగారు. ఆ తర్వాత సమూజ్యులుగా ఉన్న వాళ్ళని కలిపి చేయడానికి మరి వీళ్ళు ఒప్పుకోకపోవచ్చు, ఏదైనా కానీ జరిగిందేమో తెలియదు. కానీ అలాంటి కథలతో కూడా ఎవరు వచ్చి ఉండకపోవచ్చు, లేదా వాళ్ళు కారణాల రీత్యా కూడా వాళ్ళు ఒప్పుకొని ఉండకపోవచ్చు. అంటే అనిల్ రావుపూడి కూడా ఒక సమ్ టైమ్స్లో ఆయన చెప్పడం జరిగింది ఏంటంటే సరైన కథ దొరికితే నిజంగానే వాళ్ళిద్దరిని కలిపి నేను ఒక సినిమా చేస్తాను అన్నట్టు కూడా ఒక భవిష్యత్తులో వస్తుందని తెలియదు. కాకపోతే త్రిమూర్తులు అని ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో టి సుబ్రహ్మణ్యం గారి సినిమా కావటం వల్ల ఏదో అవార్డుల ఫంక్షన్లోనే ఇట్లా మొత్తం నాగార్జున, అది వెంకటేష్ గారి హీరో అనుకుంటుంది, నాగార్జున వీళ్ళందరూ కలిపి, చిరంజీవి గారు, మరి బాలయ్య వీళ్ళందరూ కలిపి కనిపిస్తారు. స్క్రీన్ మీద షేర్ చేసుకున్నారు. అదే వచ్చిన సినిమా. తర్వాత వీళ్ళందరూ కలిసి చేసింది లేదు. రజనీకాంత్కి, చిరంజీవికి కలిపి చేసిన సినిమాలు ఉన్నా కానీ బాలకృష్ణ గారికి, చిరంజీవి గారు కలిపి అది సినిమా కథలో భాగం కాదు. అది
అది సందర్భాలను బట్టి అక్కడ ఈవెంట్ చేస్తే అది టి సుబ్రహ్మణ్యం గారి కోసం వచ్చారు వీళ్ళు. అది ఈవెంట్లో జరిగిన దాన్ని సినిమాకి కలిపారు. ఓకే, అది జరిగింది అప్పుడు. కానీ త్రిమూర్తుల్లో కూడా వాళ్ళు కలిసి ఏం సినిమాల పాత్రలు కూడా కాదు వాళ్ళు. అది అట్లా జరిగింది. మళ్ళీ చాలా కాలం తర్వాత ఇప్పుడు ఈ ప్రపోజల్స్ వస్తున్నాయి. వచ్చినప్పుడు వేదిక మీద అన్నారు కదా, కథ ఓకే చెబితే మేము చేస్తామని చెప్పి వీళ్ళు అన్నారు. హీరోలు కూడా అన్నారు, మన చిరంజీవి గారు, బాలయ్య గారు. కాకపోతే వాళ్ళిద్దరు కలిసి చేసే రోజు ఎంతో దూరంలో లేదనుకుంటున్నాను నేను అనుకోవటం. కలిసి ఖచ్చితంగా ఒక సినిమా చేసే అవకాశం ఉంది, అది ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలపగలిగే సత్తా అనిల్ రావిపూడికి ఉంది, ఇంకా మిగతా డైరెక్టర్స్కి లేదు. అంటే బాలయ్యతో ఈయన సినిమా చేశారు, ఆయన సినిమా చేశారు, చిరంజీవి గారితో ఆయన సినిమా చేశాడు. కాబట్టి అలా ఇద్దరితో రాపో ఉన్న దర్శకులే చేయగలరు. కానీ నెటిజన్స్ మ్యాక్సిమం ఫ్యాన్స్ ఏంటంటే చిరంజీవిని వెంకటేష్ ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది మనశంకర్ వరప్రసాద్, చిరంజీవి కాంబినేషన్లో ఎక్కువ మట్టుకు చూడాలి అనుకునేది అయితే బాలయ్య బాబునే. సో మిగతా హీరోలను పక్కన పెడితే బాలయ్య బాబు, చిరంజీవి. ఇప్పుడు చిరంజీవి గారు మీరు బాలయ్య అంటున్నారు, మరి నాగార్జున బాలయ్య ఎందుకు చేయలేదని అడగచ్చుగా. అదే సార్, అదే చెప్తాను. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి కూడా ఎక్కువగా నాగేశ్వరరావు గారు, రామారావు గారు కలిపి సినిమాలు చేసినప్పుడు నాగార్జునను బాలయ్య కలిపి చేయడంలో తప్పే ఉంది? లేదు. గుండమ్మ కథ లేదా ఒక మిస్సమ్మ మళ్ళీ వాటి రీమేక్ చేసినా చేయొచ్చు కదా. కానీ వాళ్ళది కూడా కలవాల. నాగార్జున ఇద్దరు కాంబోలో కూడా ఒక సినిమాలు లేవు. ఇప్పుడు నాగార్జున చిరంజీవి కలిపి సినిమాలు చేయొచ్చుగా, వాళ్ళిద్దరు కాంబోలో కూడా సినిమా లేదు కదా. కానీ వీళ్ళిద్దరికి ఎందుకు పోటాపోటీ? అంటే ఇప్పుడు కూడా స్టార్డమ్ అంటే మాస్ ఇమేజ్ ఉన్న ఇద్దరున్నట్లు వీళ్ళిద్దరు మాస్ ఇమేజ్ ఉంది. నెంబర్ 1-2 పొజిషన్లో ఉన్నారు వీళ్ళు. ఓకే, అందువల్ల ఇప్పుడు కూడా 1-2 పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా నేను 2 అంటే ఈయన ఒప్పుకోకపోవచ్చు, నేను 2 అంటే ఆయన ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ శాశ్వతం కాదు అసలు. నెంబర్ 1 రిటైర్మెంట్ టైంలో ఇలాంటి పోటీ ఉండడం అయితే నిజంగా గొప్ప విషయమే సార్. ఇప్పుడు బాలీవుడ్లో లేదు. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే బాలీవుడ్లో అర్జున్ రాంపాల్ హీరోనే, విలన్గా చేయట్లా. ఇప్పుడు నేను విలన్గా చేయనంటే కుదరదు కదా. ఇప్పుడు శ్రీహరి గారు ఒకప్పుడు విలను, హీరో అయి చేస్తున్నారు, హీరో చేశారు. మోహన్ బాబు విలన్గా వచ్చారు, హీరో అయ్యారు. తర్వాత నేను విలన్ చేయనంటే మోహన్ బాబు గారు మంచి విలన్గా అద్భుతంగా చేయగలడు ఆయన. కానీ గతంలో వీళ్ళిద్దరి సినిమాలలో కొన్ని దాంట్లో విలన్ పాత్రలు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు బాలయ్య బాబుది కానివ్వండి, చిరంజీవి గారు అంటే నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర, యాంటీ హీరో అంటారు దాన్ని. ఓకే, యాంటీ హీరోలుగా చేశారు, చిరంజీవి గారు చేశారు, బాలయ్య చేశారు, ఇప్పుడు రజనీకాంత్ చేశాడు. అంటే పూర్తిగా విలన్ గా కాకుండా యాంటీ హీరో పాత్రలు అంటారు, యాంటీ హీరో పాత్రలు చేశారు వాళ్ళు. వీళ్ళిద్దరు కలిపి నాకు తెలిసి చేసే అవకాశం లేకపోలేదండి. అది ముందు చేయొచ్చు. అంటే వీళ్ళిద్దరూ షోలకే రాలేదు కదా, అసలు ఈ సినిమా ఎట్లా వస్తుందనే వాళ్ళు ఉంటారు. అవును, అన్స్టాపుల్ షోకి ఇదిగో చిరంజీవి గారు వస్తున్నారంటే అల్లు అరవింద్ గారి షోకి సంబంధించిన ఓటీటీలోనే చిరంజీవి గారు రప్పించలేకపోయారు కదా అనే మాట కూడా వస్తుంది. అది మరి ఏ కారణాల వల్ల ఆయన రాలేదా ఏంటి అనేది మనం ఏమని చెప్పలేము, సమాధానం చెప్పలేని ప్రశ్నలు కొన్ని ఉంటాయి. అందులో ఇది కూడా ఒకటి. రానున్న రోజుల్లో వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూడాలని మనం అందరం ఆశిద్దాం సార్.